తెలంగాణలో మళ్లీ నామినేటెడ్ పోస్టుల టెన్షన్ మొదలైంది. తొలి విడత 37 చైర్మన్ల గడువు ముగియడంతో మళ్లీ నామినేటెడ్ పదవుల జాతర ఊపందుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల్ని కలిసి ఎవరికి వారు పోస్టుల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎవరి సీటు పదిలం, ఎవరికి ఉద్వాసన తథ్యం, కొత్తగా ఛాన్స్ దక్కించుకునే లక్కీ లీడర్స్ ఎవరు? తాజా మాజీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న నామినేటెడ్ పోస్టుల రెన్యువల్ పంచాయతీపై 10 టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడతలో దాదాపు 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది కాంగ్రెస్ సర్కార్. 2 ఏళ్ల కాల పరిమితితో నియమితులైన ఈ చైర్మన్ల గడువు తాజాగా ముగిసింది. దీంతో 37 కార్పొరేషన్ల చైర్మన్ల కుర్చీలు ఇప్పుడు అధికారికంగా ఖాళీ అయ్యాయి. పాత వాళ్లను కొనసాగిస్తారా లేదా అనే సస్పెన్స్ నడుస్తూ ఉండడంతో తాజా మాజీ చైర్మన్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీట్లు కాపాడుకునేందుకు మంత్రులు, అధిష్టానం చుట్టూ పలువురు నేతలు పైరవీలు షురూ చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఈ నామినేటెడ్ పోస్టులపై కసరత్తు ముమ్మరమైంది. తెలంగాణ ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పాత చైర్మన్లలో అత్యధికులకు రెండోసారి అవకాశం రెన్యువల్ కష్టమే అని ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయనే వాదన ఉంది. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన క్యాడర్, అసెంబ్లీ టికెట్లు త్యాగం చేసిన సీనియర్ నేతలు ఇప్పటికీ క్యూలో ఉన్నారు. అందుకే పాత ముఖాల కంటే కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడమే బెటర్ అని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అయితే పనితీరు చక్కగా ఉన్న కొద్ది మంది తాజా మాజీలకు అంటే సీనియర్లకు మాత్రమే మినహాయింపు ఇచ్చి వారికి మరోసారి ఛాన్స్ ఇవ్వొచ్చనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణలో ఈసారి భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టుల్లో సామాజిక సమీకరణాలకు అగ్ర తాంబూలం ఇవ్వనున్నారు సీఎం. ఈసారి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో టికెట్ దక్కని అసంతృప్తులు, అనుబంధ సంఘాల నేతలు, సామాజిక వర్గాల వారీగా పెండింగ్లో ఉన్న కుల సంఘాల నేతలకు ఇప్పుడు ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఒక పక్క లిస్టులను రెడీ చేసి ఇవ్వాలని మంత్రులకు సీఎం సూచించారు. ఇందులో పార్టీ సీనియారిటీ, సిన్సియారిటీ, జిల్లా, కులాల వారీగా పూర్తి స్థాయిలో సమీకరణలు చేసి పేర్లను తనకు ప్రతిపాదించాలని సీఎం సూచించినట్లుగా తెలిసింది. పూర్తి స్థాయిలో లిస్టులను రెడీ చేసిన తర్వాత ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమన్వయంతో కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం. మొత్తానికి ఈ నెలాఖరులోగా కొత్త చైర్మన్ల, సభ్యులకు సంబంధించిన నియామక జీవోలను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.